Hello everyone, welcome to Expert Online Academy. So this is John from Expert Online Academy, Current Affairs faculty. So okay, అందరికీ కూడా తెలంగాణ ఫార్మినేషన్ డే శుభాకాంక్షలు అండి. సో మనకు 11th ఇయర్ తెలంగాణ ఫామ్ అయ్యి, సో అంతకుముందు మన తెలంగాణ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రిన్స్లీ స్టేట్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో 1956లో ఆంధ్రప్రదేశ్లో కలవడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి మనకు ఎందరో ప్రాణ త్యాగాల ఫలితంగా మనకు నీళ్లు నిధులు నియామకాలు అనే కాన్సెప్ట్తోని మనం ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా రావడం జరిగింది. సో వేరియస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏవైతే అవసరమో సో కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ స్టాటిక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి కనెక్ట్ చేస్తూ మనం ఇప్పుడు వేరియస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి చూద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి హిందూ న్యూస్ పేపర్లో వచ్చిందండి. సో ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ సెట్ టు కండక్ట్ జాయింట్ నావల్ ఎక్సర్సైజెస్ అనమాట. ఓకే, జాయింట్ నావల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, ఈ జనరల్గా నావల్ ఎక్సర్సైజెస్ కానీ వేరియస్ కైండ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఏవైతే కంట్రీస్ మధ్య జరుగుతాయో అవి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఏ కంట్రీస్ మధ్య జరిగింది, ఏ ప్లేస్లో జరిగింది, ఓకే ఏ కంట్రీస్లో జరిగినాయి, సో ఏ కంట్రీస్ పార్టిసిపేట్ అయినాయి, సో ఏ ప్లేస్లో ఈ ఎక్సర్సైజెస్ అనేది జరగడం జరిగింది అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము యూరోపియన్ యూనియన్ అనమాట. ఓకే, ఈ యూరోపియన్ యూనియన్ విషయానికి వచ్చేసరికి ఏంటి అసలు యూరోపియన్ యూనియన్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అండి, సింగిల్ కంట్రీ కాదు. యూరోప్ లో ఉన్నటువంటి కొన్ని గ్రూప్ ఆఫ్ కంట్రీస్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి టోటల్ గా 27 కంట్రీస్ ఉంటాయండి. సో ఇది 27 కంట్రీస్ ఉంటాయి యూరోపియన్ యూనియన్ కంట్రీస్. ఓకే, ఇది 1993లో ఫామ్ అవ్వడం జరిగింది. సో 1993లో ఈ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ కలిసి ఫామ్ అవ్వడం జరిగింది. రీసెంట్గా 2020లో వచ్చేసి ఏం జరిగిందంటే దీని నుంచి బ్రిటన్ ఎగ్జిట్ అయింది. ఓకే, బ్రిటన్ ఎగ్జిట్ అవ్వడం జరిగింది. ఓకే, ట్రేడ్ కాన్ఫ్లిక్ట్స్ తోని బ్రిటన్ ఎగ్జిట్, యూకే ఎగ్జిట్ అనమాట. ఓకే, యూకే ఎగ్జిట్ అవ్వడం జరిగింది. సో ఓకే, దీంట్లో వచ్చేసి 1993లో ఫామ్ అయినప్పటికీ 2020లో బ్రిటన్ ఎగ్జిట్ అయింది. ఇప్పుడు వచ్చేసి దీంట్లో 27 కంట్రీస్ ఉన్నాయి. ఓకే, 27 కంట్రీస్ ఉన్నాయి. దీని యొక్క కరెన్సీ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ అంటే అప్రాక్సిమేట్లీగా ఒక 20 కంట్రీస్కి, ఓకే ఒక 20 కంట్రీస్కి యొక్క కరెన్సీ ఏంటంటే యూరో అనమాట. ఓకే, యూరో అనమాట దీని యొక్క కరెన్సీ. 20 కంట్రీస్, ఈ గ్రూప్లో ఉన్నటువంటి 20 కంట్రీస్ యొక్క కరెన్సీ యూరో. సో ఇది అబౌట్ యూరోపియన్ యూనియన్ అనమాట. సో ఇది ఇండియా నావల్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఓకే, నా ఇండియన్ నావీ వచ్చేసి నావల్ ఎక్సర్సైజ్ చేయబోతున్నారు. సో దీని యొక్క పేరు ఏంటంటే యునాఫర్ అనమాట. ఓకే, యూరోపియన్ యూనియన్ నావల్ ఎక్సర్సైజ్. ఓకే, ఇది అనమాట నావల్ ఎక్సర్సైజ్ ఇండియా అండ్ ఇండియన్ నావీ. ఓకే, ఇండియన్ నావీ అండ్ యూరోపియన్ యూనియన్ అనమాట. ఓకే, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. సో ఇండియన్ నావీ యూరోపియన్ యూనియన్ అనేది మ్యారిటైమ్ సెక్యూరిటీ కోసము, సో ఓకే ట్రేడ్ని ప్రమోట్ చేస్తూ మ్యారిటైమ్ సెక్యూరిటీని సో ఇవన్నీ చేయడం కోసం ఇలా చేయడం జరుగుతుంది. సో మేజర్గా చూసినట్లయితే కొన్ని ఇంపార్టెంట్ నావల్ ఎక్సర్సైజ్ ఇండియాతోని ఏవైతే ఇంపార్టెంట్ నావల్ ఎక్సర్సైజ్ వచ్చేసినాయో సో ఇక్కడ చూసినట్లయితే రష్యా అండి. ఓకే, రష్యా వచ్చేసి ఇంద్ర అనేది ఇండియా అండ్ రష్యా అనమాట. ఓకే, ఇక్కడ మనకు కొన్ని కీవర్డ్స్ అనమాట. సో ఇక్కడ ఇండియా అండ్ రష్యా, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవడానికి ఇండియా అండ్ రష్యా ఇది వచ్చేసి ఇంద్ర అనమాట. 2025లో జరిగింది ఈ నావల్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఫ్రాన్స్ వచ్చేసి వరుణ. ఓకే, 2025లో అనదర్ మేజర్ ఇంపార్టెంట్ నావల్ ఎక్సర్సైజెస్ అనమాట. సో ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య జరిగింది. సో నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ వచ్చేసి టైగర్ ట్రంప్ అనమాట. ఓకే, టైగర్ ట్రంప్ వచ్చేసి 2025లో జరిగినటువంటి అనదర్ మేజర్ ఇంపార్టెంట్ నావల్ ఎక్సర్సైజ్. ఓకే, మాలబార్ ఎక్సర్సైజెస్ అనమాట. ఈ మాలబార్ వచ్చేసి క్వాడ్ కంట్రీస్ అనమాట. క్వాడ్ కంట్రీస్ మధ్యలో ఫామ్ అయిందంటే ఈ క్వాడ్ కంట్రీస్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఇండియా, ఇందులో ఒక మెంబర్. ఓకే, క్వాడ్ మెంబర్స్ వచ్చేసి ఒక 4 కంట్రీస్ ఉంటాయండి, ఇండియా, యుఎస్ఏ, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా. ఓకే, ఆస్ట్రేలియా. 4th కంట్రీ వచ్చేసి మనకు జపాన్ అండి. ఓకే, ఈ 4 కంట్రీస్ కలిసి ఒక క్వాడ్ కంట్రీస్ అనమాట. ఈ క్వాడ్ కంట్రీస్ మధ్య జరిగినటువంటి నావల్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకు మాలబార్ అనమాట. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వేరియస్ కైండ్స్ ఆఫ్ నావల్ ఎక్సర్సైజెస్ ఇన్ 2025లో జరిగినటువంటివి ఇంపార్టెంట్ గా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈజ్ ఇండియా ద వరల్డ్ 4th లార్జెస్ట్ ఎకానమీ, అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి ఇక్కడ. సో ఇండియా అనేది 4th లార్జెస్ట్ ఎకానమీగా ఎమర్జ్ అయింది. రీసెంట్ గా వచ్చేసి ఇండియా ఏంటంటే $4 ట్రిలియన్ ఎకానమీ అనమాట. ఓకే, $4 ట్రిలియన్ ఎకానమీ రీచ్ అవ్వడం జరిగింది. సో అందుకే ఎకానమీ పర్స్పెక్టివ్లో వచ్చేసి 4th వన్గా ఎమర్జ్ అయింది. అయితే మనకు ఫస్ట్ వన్ ఏంటి? ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే
ఫస్ట్ వన్ వచ్చేసి యుఎస్ఏ అండి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి యుఎస్ఏ. దెన్ సెకండ్ కంట్రీ వచ్చేసి చైనా. థర్డ్ వన్ వచ్చేసి జర్మనీ. ఫోర్త్ వన్ ఇండియా. ఓకే, ఎకానమీ పర్స్పెక్టివ్లో ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ వచ్చేసి ఇండియా అండి. ఓకే, ఇండియా. దెన్ నెక్స్ట్ వచ్చేసి పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. ఓకే, పీపీపీలో వచ్చేసి పీపీటీలో వచ్చేసి ఇండియా వచ్చేసి థర్డ్ వన్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి, ఇండియా వచ్చేసి థర్డ్ వన్ పీపీటీలో. పీపీటీలో వచ్చేసి ఫస్ట్ కంట్రీ వచ్చేసి చైనా. దెన్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి యుఎస్ఏ. ఓకే, ఇలా యాక్చువల్లీ ఏంటి ఈ వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీని ఎలా మెజర్ చేస్తాము ఏంటంటే మనం వచ్చేసి జీడిపిలో మెజర్ చేస్తాం. ఓకే, జీడిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే కదా. ఒక దేశంలో అంతిమ వస్తు సేవల విలువను, ఒక సంవత్సర కాలంలో తయారైనటువంటి అంతిమ వస్తు సేవల విలువని మనం ఏమంటామంటే జీడిపి అంటాము. ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండి. ఫైనల్ వాల్యూ అంటే ఇంటర్మీడియట్ కాదు, ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వచ్చేసి ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంట్రీ అనమాట. ఓకే, డొమెస్టిక్ టెరిటరీ ఆఫ్ కంట్రీ, మన కంట్రీ ఏదైతుందో దాని బౌండరీస్ లోపల ప్రొడ్యూస్ అయినటువంటి గూడ్స్ని ఏమంటామంటే జీడిపిలో కన్సిడర్ అవుతుంది. సో దాన్ని వచ్చేసి $4 trillion ఎకానమీ రీచ్ అయిందనమాట. $4 trillion ఎకానమీ దాని వాల్యూ. దెన్ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ అనమాట. ఈ ఫినాన్షియల్ ఇయర్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి April 1 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే, April 1 నుంచి March 31 వరకు ఫినాన్షియల్ ఇయర్ అనమాట. ఈ ఫినాన్షియల్ ఇయర్లో డొమెస్టిక్ ఈ కంట్రీ లోపల ప్రొడ్యూస్ అయినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ఫైనల్ వాల్యూనే మనం జీడిపి అంటాము. ఈ జీడిపి అనమాట 4 trillion రీచ్ అయింది. సో దీనికి ముందున్నటువంటి కంట్రీస్ మనకు 1991 రిఫార్మ్స్ నుంచి తర్వాత కూడా ఎకానమీ అనేది గ్రోత్ అనేది అప్పుడు 2 digitsలలో ఉంటే ఇప్పుడు ఏంటంటే టాప్ 4th లార్జెస్ట్ ఎకానమీగా ఎమర్జ్ అవ్వడింది అనమాట ఇండియా. దెన్ మన టార్గెట్ వచ్చేసి 2025లో వచ్చేసి ఏంటంటే 5th లార్జెస్ట్ ఎకానమీ అనమాట. ఓకే, 5th లార్జ్ 2025లో వచ్చేసి $5 trillion ఎకానమీ అనమాట. $5 trillion ఎకానమీ. ఓకే, ఇది $5 trillion ఎకానమీగా మన టార్గెట్. ఓకే, ఇది నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే సింహస్థ కుంభమేళా అనమాట. సింహస్థ కుంభమేళా మనకు రీసెంట్గా జరిగినటువంటి ప్రయాగలో యూపీలో జరిగినటువంటి కుంభమేళా ఏంటంటే ఒక 12 yearsకి ఒకసారి జరుగుతుందండి. సింహస్థ కుంభమేళా అంటారు. జనరల్గా మనకు కుంభమేళా అనేది మహాకుంభమేళా 12 yearsకి ఒకసారి జరుగుతుంది. యూపీలో జరిగింది 2025లో రీసెంట్గా జరిగింది కదా. సో ఇది యూపీలో ప్రయాగరాజ్లో జరిగింది. సో జనరల్గా అయితే మన ఇక కుంభమేళా జరిగేటటువంటి ప్లేసెస్ వచ్చేసి ఇండియాలో ఒక 4 ఉంటాయండి. ప్రయాగరాజ్ ఒకటి. ఓకే, ప్రయాగరాజ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి హరిద్వార్ సెకండ్ వన్. దెన్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఉజ్జయిన్. ఫోర్త్ వన్ వచ్చేసి మనకు నాసిక్. మహారాష్ట్రలో గోదావరి రివర్ ఉంది కదా. సో ఇక్కడ నాసిక్ ప్లేస్లో ఏంటంటే సింహస్థ కుంభమేళా అనేది జరుగుతుంది, ఇప్పుడు జరగబోతుంది. ఓకే, సింహస్థ కుంభమేళా జరగబోతుంది అనమాట. సో ఇక్కడ నాసిక్ మహారాష్ట్రలో గోదావరి రివర్ మనకు ఈ కుంభమేళా కానీ ఈ పుష్కరాలు అంటాం కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే సో ఇవి రివర్ వాటర్ అంటే మన ఇండియా యొక్క కల్చర్ ప్రకారము రివర్ వాటర్ ప్రకారం జరుగుతున్నాయి. సో ఇవి చూసినట్లయితే ఇక్కడ మనకు గోదావరి రివర్ అనమాట. సో ఎందుకంటే ఈ సింహస్థ కుంభమేళా అనేది నాసిక్లో జరుగుతుంది, మహారాష్ట్రలో కాబట్టి సో నాసిక్లో జరుగుతుంది. సో ఇక్కడ మన గోదావరి రివర్ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. గోదావరి రివర్ నాసిక్లోని త్రయంబకేశ్వర్ల దగ్గర పుట్టుతుంది. సో ఇక్కడ నుంచి మనకు బే ఆఫ్ బెంగాల్లో చూడడం జరుగుతుంది. సో ఇండియాలో వచ్చే మన తెలంగాణలో కూడా ఫ్లో అవుతుందండి. తెలంగాణలో వచ్చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో సో ఇవి దీనికి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇక్కడ జిఎస్టీ కలెక్షన్స్ రిమైన్ అబౌట్ 2 trillion ఇన్ మే అనమాట. ఓకే, జిఎస్టీ కలెక్షన్స్ వచ్చేసి రూపీస్లలో వచ్చేసి 2 trillion అనమాట. సో అసలు జిఎస్టీ అంటే ఏంటి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, జిఎస్టీ
జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనమాట, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇది. ఓకే, ఇది ఎప్పుడు దీన్ని వరల్డ్ వైజ్ గా ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసినటువంటి కంట్రీ వచ్చేసి ఫ్రాన్స్ అండి. ఓకే, ఫ్రాన్స్ వరల్డ్ వైజ్ లో మనకు ఫస్ట్ కంట్రీ వచ్చేసి ఫ్రాన్స్. నెక్స్ట్ మన ఇండియాలో ఎప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది జిఎస్టీ అంటే 1 జూలై 2017 అనమాట. ఓకే, 1 జూలై 2017 దీన్ని 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఏం చేస్తానంటే అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. అమెండ్మెంట్ తీసుకొచ్చి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మన ఇండియాలో అంటే 2017లో జూలై 1 నుంచి. అందుకే జిఎస్టీ డే అనేది ఏంటంటారంటే జూలై 1ని జిఎస్టీ డే అంటారు. ఓకే, జూలై 1ని. సో వరల్డ్ వైజ్ గా ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసినటువంటి కంట్రీ ఫ్రాన్స్, ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి జూలై 1ని ఏంటంటే జిఎస్టీ డే అంటాము. ఓకే, 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది జిఎస్టీ గురించి మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ జిఎస్టీ అనేది ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్, డైరెక్ట్ ట్యాక్స్. మనకు జనరల్ గా అయితే ట్యాక్స్ లో 2 రకాలు ఉంటాయి కదా. సో డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. జిఎస్టీ వచ్చేసి మనకు ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. ఓకే, జిఎస్టీ వచ్చేసి ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇవన్నీ కూడా ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నిటిని కూడా దీంట్లో మర్జ్ చేయడం జరిగింది. సో ఇది డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఉందండి కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది కదా. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది. సో ఇక్కడ ఈ జిఎస్టీ వచ్చేసి మనకు ఇండైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది. సో ఇలా దీంట్లో స్లాబ్స్ ఉంటాయండి. మనకు స్లాబ్స్ వచ్చేసి జిఎస్టీ స్లాబ్స్ వచ్చేసి 0%. ఓకే, దెన్ నెక్స్ట్ 5%, 12%, 18%, 28%. దీన్ని జిఎస్టీ స్లాబ్స్ అంటారు. జనరల్ గా జిఎస్టీ వచ్చేసి 3 రకాలు ఉంటుంది. ఒకటి వచ్చేసి స్టేట్ జిఎస్టీ. ఓకే, స్టేట్ జిఎస్టీ ఒకటి ఉంటుంది, స్టేట్ జిఎస్టీ. దెన్ నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ జిఎస్టీ. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. ఓకే, ఇవి అండి జిఎస్టీలో రకాలు. సో జిఎస్టీలో ఉన్నటువంటి స్లాబ్స్. సో ఇది వచ్చేసి మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్. వరల్డ్ ఫస్ట్ కంట్రీ వచ్చేసి ఫ్రాన్స్. ఏ విధంగా జిఎస్టీ జూలై 1 వచ్చేసి మనకు జిఎస్టీ డే అంటాము. 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఓకే, సో ఏ ఆర్టికల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది? ఓకే, 246A1, 269, 279A అనేది జిఎస్టీ కౌన్సిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆర్టికల్ 279A అనమాట. ఓకే, ఆర్టికల్ 279A అనేది జిఎస్టీ కౌన్సిల్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే మనకు ఎవ్రీ మంత్ కూడా జిఎస్టీ కలెక్షన్స్ లో ఈ మే మంత్ లో 2 ట్రిలియన్ ని క్రాస్ చేసిందని చెప్పేసి ఇక్కడ కంప్లీట్ గా ఈ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇది నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఈశాన్య రాష్ట్రాల్లో కుంభవృష్టి అనమాట. సో ఈశాన్య రాష్ట్రాల్లో కుంభవృష్టి, మనకు మాన్సూన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో జాగ్రఫీ పర్స్పెక్టివ్ లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటంటే మాన్సూన్స్, ఈ మాన్సూన్స్ ఋతుపవనాలు అంటాం కదా. ఋతుపవనాలు అనేది ఈ వర్డ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మౌసమ్ అనమాట. ఈ మౌసమ్ అనేది అరబిక్ వర్డ్ నుంచి దీన్ని రావడం జరిగింది, మాన్సూన్. ఓకే, మన ఇండియా చూసుకున్నట్లయితే గ్లోబ్ లో ఏంటంటే నార్థన్ హెమిస్ఫియర్ లో ఉంటుందండి. ఓకే, నార్థన్ హెమిస్ఫియర్ లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈక్వేటర్ 0 degrees ఉంటుంది కదా. సో ఈ ఈక్వేటర్ పైన మన ఇండియా ఇలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి 8 degrees ఉంటుంది. ఓకే, 8 degrees నార్థన్ హెమిస్ఫియర్ లో 8 degrees ఇలా ఉంటుంది. ఈ 23.5 ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏదైతుందో కర్కట రేఖ అంటాం కదా. సో ఇది వచ్చేసి 23.5 లో ఇలా ఉంటుందండి. ఈ 23.5 లో ఓకే, దీన్ని కర్కట రేఖ అంటాము, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. ఒక మన ఇండియాలో 8 states గుండా పాస్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ITCZ అనమాట, ఇంటర్ ట్రోపికల్ కన్వర్జెన్స్ జోన్ అనేది మనకి రెయిన్స్, మాన్సూన్స్ ని డిసైడ్ చేస్తుంది ఇక్కడ. ఓకే, ఈక్వేటర్ ఉంది కదా, సో ఇక్కడ ఉంటుంది ITCZ. ఓకే, ITCZ. ఇది ఏంటంటే ప్రెజర్, టెంపరేచర్ కానీ ప్రెజర్స్ కానీ ఇవి రెండు కూడా, ఈ 2 పారామీటర్స్ ఏంటంటే మన యొక్క మాన్సూన్ని డిసైడ్ చేస్తుంది. సో అందువల్ల ఇక్కడ ఏంటంటే ఇక్కడ ITCZ ఇంటర్ ట్రోపికల్ కన్వర్జెన్స్ జోన్ ఏదైతే ఉందో, సో ఇది ఎప్పుడు కూడా ఏంటంటే నార్థన్ హెమిస్ఫియర్ లో 20 degrees నుంచి 25 degrees వరకు నార్థన్ హెమిస్ఫియర్ కి ఏంటంటే షిఫ్ట్ అవుతుంది. సో ఈ షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు హై ప్రెజర్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈక్వేటర్ దగ్గర హై ప్రెజర్ ఫామ్ అవుతుంది, ఈ ఏరియాలో మనకు లో ప్రెజర్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటంటే ఇలా మూవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇండియా మ్యాప్ చూసినట్లయితే ఇలా వచ్చేసి ఇలా ఏంటంటే ఇక్కడ హై ప్రెజర్ ఉంటుంది. సో జనరల్గా ఇక్కడ లో ప్రెజర్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా
విండ్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. సో ఈ విండ్స్ ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే అరేబియన్ సీ ఉంటుంది, దెన్ నెక్స్ట్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది ఈస్టర్న్ సైడ్. ఇలా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఈ ఇండియా కోస్టల్ లైన్ రీచ్ అయ్యేసరికి రెండుగా విడిపోతాయి అనమాట బ్రాంచెస్. ఒక బ్రాంచ్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ సైడ్ మూవ్ అవుతుంది, ఇంకొక బ్రాంచ్ వచ్చేసి మనకు అరేబియన్ సైడ్ నుంచి మెల్లిగా ఏంటంటే ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా, సో ఈ వెస్టర్న్ ఘాట్స్ క్రాస్ చేస్తూ సో ఇలా వెళ్ళిపోతున్నాయి. సో ఇలా అనమాట. సో ఇక్కడ మనకు హిమాలయాస్ ఉంటాయి. ఓకే రైట్, ఇక్కడ హిమాలయాస్ అంటాము. దెన్ నెక్స్ట్ మనకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో వచ్చేసి పూర్వాంచల్ హిల్స్ అంటాం. పూర్వాంచల్ హిల్స్, ఈ పూర్వాంచల్ హిల్స్ ని ఇలా టచ్ చేసి ఇలా వచ్చేసి మనకి ఇక్కడ వీటిని టచ్ అయ్యి మళ్ళీ ఇటు షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. సో అందుకే మనకి ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ గంగా బేసిన్ అంటాం కదా, సో గంగా రివర్ ఉంది కదా, ఈ గంగా బేసిన్ ఏరియాలో ఎక్కువ రెయిన్ఫాల్ జరుగుతుంది. ఇక్కడ ఇవి టచ్ అయినప్పుడు ఇక్కడ పూర్వాంచల్ హిల్ ని టచ్ అయినప్పుడు మేఘాలయలో టచ్ అవుతాయండి. సో ఈ మేఘాలయలో మాసిన్ రామ్ అనే ప్లేస్ ని టచ్ అవ్వడం వల్ల మాసిన్ రామ్ లో ఎక్కువగా వర్షపాతాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి అనమాట. సో ఈ విధంగా జరుగుతుంది ఇది. ఓకే, ఇది కంప్లీట్ గా ఏంటంటే రెండు బ్రాంచెస్ ఉన్నాయి మాన్సూన్స్. దీన్ని నైరుతి ఋతుపవనాలు అంటాం. రెండు రకాలు కదా. సో ఒకటి వచ్చేసి మనకు నైరుతి ఋతుపవనాలు, దెన్ నెక్స్ట్ రెండోది వచ్చేసి మనకు ఈశాన్య ఋతుపవనాలు. ఈ నైరుతి ఋతుపవనాల వల్ల ఇటు సైడ్ వెస్టర్న్ ఘాట్స్ యొక్క వెస్టర్న్ సైడ్ నుంచి ఇటు సైడ్ ఉన్నటువంటి మొత్తం ఏరియాలో కూడా ఎస్పెషల్గా గంగా బేసిన్ కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కానీ ఎక్కువ వర్షాలు పడతాయి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ITCZ ఏదైతే ఉందో ఇది షిఫ్ట్ అవుతుందండి. ఇది షిఫ్ట్ అవ్వడం వల్ల ఇటు సైడ్ నుంచి ఏంటంటే ఈశాన్య ఋతుపవనాలు ఇక్కడ ఈశాన్య నుంచి ఇలా వస్తాయి. ఈశాన్య నుంచి ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే సో ఇలా ఇండియా యొక్క సౌతర్న్ మోస్ట్ పార్ట్ అనమాట. అంటే తమిళనాడు కానీ, సో ఆంధ్రప్రదేశ్ యొక్క సౌతర్న్ పార్ట్ కానీ, తెలంగాణలో సౌతర్న్ పార్ట్ వచ్చేసరికి స్పెషల్గా మనకు మహబూబ్ నగర్ అనమాట. సో ఈ మహబూబ్ నగర్లో ఈ ఏరియాస్ మాత్రం ఏంటంటే ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షం రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి ఏంటంటే అక్టోబర్లో, స్పెషల్గా అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ మనకు రెండు బ్రాంచెస్ ఉంటాయి. సో ఓకే, ఈ రెండు బ్రాంచ్ అరేబియన్ సీ బ్రాంచ్ ఒకటి, ఈ బే ఆఫ్ బెంగాల్ ఒకటి విండ్స్ ఇలా ఫ్లో అవ్వడం జరుగుతుంది. ఒకటి నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు. ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి సో ఇప్పుడు అస్సాం దగ్గరకు భారీగా వర్షాలు రావడానికి రీజన్ అనమాట. సో అందువల్ల ఇక్కడ ఫ్లడ్స్ అనేవి ఈ రాష్ట్రాలన్నీ కుంభవృష్టి అంటే అతివృష్టి అనావృష్టి అంటాం కదా, సో ఇది అనమాట. సో ఇక్కడ కుంభవృష్టి అనమాట. ఓకే, కుంభవృష్టి అతివృష్టి అనమాట. సో ఇక్కడ ఇది రీజన్ అనమాట, ఫ్లడ్స్ అనేవి బాగా వస్తున్నాయి. ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే అనదర్ ఇంపార్టెంట్ విషయం అండి, మనకు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ తరపుకెళ్ళి SI కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒక 20 టెస్టులు ఫ్రీగా కండక్ట్ చేయాలని ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ ఏంటంటే డిసైడ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ యాప్ అనేది మనకు ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని. దెన్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు ఇక్కడ FDI అనమాట, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏ విధంగా వస్తాయి? FDI, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇవి 1991 నుంచి ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో రిఫార్మ్స్ తర్వాత, ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత ఇవి FDIs ఇంక్రీజ్ అయ్యి రెండు రకాలుగా ఉంటాయండి. ఇవి వచ్చేసి ఆటోమేటిక్ రూట్ ఒకటి ఉంటుంది, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆటోమేటిక్ రూట్ ఒకటి ఉంటుంది, గవర్నమెంట్ రూట్. రెండు రూట్స్ ఉంటాయండి. ఆటోమేటిక్ రూట్ ఒకటి ఉంటుంది, గవర్నమెంట్ రూట్ ఉంటుంది. సో ఈ ఆటోమేటిక్ రూట్కి గవర్నమెంట్ యొక్క అప్రూవల్ అనేది అవసరం లేదనమాట. సో ఇవి FDIs ఈ విధంగా ఉన్నాయి. ఏడో ఏడాది సింగపూర్ నుంచే భారత్కు అత్యధిక FDI. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అంటే హైయెస్ట్ FDIs ఏ కంట్రీస్ నుంచి వస్తున్నాయి? సింగపూర్ అనమాట. ఓకే, సింగపూర్ నుంచి హైయెస్ట్ FDIs ఇండియాకి రావడం జరుగుతుంది. ఓకే, సింగపూర్ ఇది అనమాట. సింగపూర్, మారిషస్, అమెరికా. సో ఇవి టాప్ 3 కంట్రీస్ అనమాట. ఓకే, నెదర్లాండ్స్, ఇవి టాప్ కంట్రీస్ గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సెక్టార్ వైజ్ విత్ FDI క్యాప్స్ అనమాట. సో 100% FDI అనమాట. యాక్సెప్టెన్స్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్టికులర్ సెక్టార్లో ఒక పర్టికులర్ లిమిట్ లాగా అలో చేయడం జరుగుతుంది. ఏంటంటే ఒక 74%, కొన్ని 100%, కొన్ని సెక్టార్లలో 100%, 50%. ఇక్కడ 100% వచ్చేసి మనకు టెలికాం సెక్టార్ అనమాట. ఈ టెలికాం సెక్టార్లో 100% యాక్సెప్ట్ చేయడం జరిగింది FDIs ని. దెన్ నెక్స్ట్ ఈ కామర్స్లో 100%, రిటైల్ దానిలో సింగిల్
బ్రాండ్లో 100%. ఇలా నెక్స్ట్ డిఫెన్స్ సెక్టార్ వచ్చేసి ఓన్లీ 74% అండి. ఓకే, సో ఎఫ్డిఐస్ ఈ విధంగా. సివిల్ ఏవియేషన్ వచ్చేసి 100% ఉంది. సో ఎఫ్డిఐస్ ఏ విధంగా ఉన్నాయి, ఆటోమేటిక్ రూటా, గవర్నమెంట్ రూటా. సో ఈ విధంగా హైయెస్ట్ ఎఫ్డిఐస్ వచ్చేసి సింగపూర్, మారిషియస్. గ్రూప్ 1 ప్రీవియస్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. సో సింగపూర్ అనేది మనకు టాప్ ప్లేస్లో ఉంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మారిషియస్, థర్డ్ వన్ వచ్చేసి యుఎస్ఏ. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈవీల జోర్ అనమాట. సో ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ఏంటంటే వీటి యొక్క ఇంపార్టెన్స్ అనేది పొల్యూషన్ ఫ్రీ నుంచి ఇంక్రీజ్ అవుతుంది, డే బై డే అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనకు ఏంటంటే SDGs సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి 2030 వరకు రీచ్ అవ్వాలంటే ఏంటంటే మనకు ఎక్కువగా రెన్యూబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఫాజిల్ ఫ్యూయల్స్ని తగ్గించవలసి ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకు చూసుకున్నట్టయితే నెట్ జీరో కార్బన్ ఎమిషన్, ఈ నెట్ జీరో కార్బన్ ఎమిషన్ వచ్చేసి 2070 వరకు ఉండాలి మన టార్గెట్గా పెట్టుకున్నాము. సో ఈ నెట్ జీరో కార్బన్ ఎమిషన్ రీచ్ అవ్వాలంటే మనము ఆల్టర్నేట్గా రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ కానీ విండ్ కానీ, సో వీటి సైడ్ మూవ్ అవ్వడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్, సో ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. సో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరగడం జరిగింది. ఓకే, ఈవీఎం బ్యాటరీస్ అనమాట, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫుల్లీ ఎలక్ట్రిక్ అనమాట. సో ఇది హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయడము. మన ఇండియాలో తీసుకున్నటువంటి వేరియస్ కైండ్స్ ఆఫ్ పాలసీస్ అనమాట. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఏమేమి తీసుకున్నారు? ఫేమ్ 1 స్కీము, ఫేమ్ 2 ఒకటి. ఓకే, ఫేమ్ 1, ఫేమ్ 2 PLI స్కీమ్ అనమాట. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అనేవి ఈ ఫేమ్ 1, ఫేమ్ 2 అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి వాటి యొక్క లిథియం అయాన్ బ్యాటరీస్ అనమాట. ఓకే, లిథియం అయాన్ బ్యాటరీస్ ని తయారు చేయడం. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ స్టేషన్స్. సో ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఓకే, దెన్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఆలియాబాయ్ హోల్కర్ అనమాట. సో ఈమె మరాఠా యొక్క రాణి అనమాట, యువరాణి, ప్రిన్స్. 1725లో పుట్టారు ఈమె. 1725లో మే 31 రోజు పుట్టడం జరిగింది. ఓకే, అయితే ఈమె బర్త్ యానివర్సరీ సందర్భంగా 300 యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా ఏం చేశారంటే 300 రూపీస్ కాయిన్ అనమాట, 300 రూపీస్ కాయిన్ రిలీజ్ చేయడం జరిగింది. మన ప్రధానమంత్రి మోడీ గారు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 300 రూపీస్ కాయిన్ రిలీజ్ చేయడం జరిగింది ఈమె పేరు మీద. ఈమె చేసినటువంటి సేవలకు గాను ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఓకే, ఎడ్యుకేషన్ పరంగా, దెన్ నెక్స్ట్ వచ్చేసి తను ఫైట్ చేసినటువంటి ధైర్య సాహసాలకు కానీ ఇవన్నీ కూడా ఈమె చరిత్రలో నిలిచిపోవడానికి ఏంటంటే ఈమె పేరు మీద సో 300 రూపీస్ కాయిన్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు థాయిలాండ్స్ ఓపల్ సుచేత మనకు మనకు హైదరాబాద్లో 72nd అనమాట, 72nd వన్ మిస్ వరల్డ్ అనమాట. ఓకే, మిస్ వరల్డ్ 72nd వన్ మిస్ వరల్డ్ 2025లో జరిగినటువంటి మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఎక్కడ జరిగింది? మనకు వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్లో జరగడం జరిగింది. సో దాంట్లో విన్నర్ వచ్చేసి మనకు థాయిలాండ్ అనమాట, కంట్రీ వచ్చేసి థాయిలాండ్. తను సో థాయిలాండ్ సోపల్ సుచేత చుంహాశ్రీ అనమాట. సో సుచేత చుంహాశ్రీ మనకు ఫస్ట్ విన్నర్ అనమాట. థాయిలాండ్ కంట్రీ వచ్చేసి థాయిలాండ్. సో మన ఇండియా తరఫున విన్ అయినటువంటి వాళ్ళు ఎవరు? సో రీటా ఫారీ అనేట ఆమె 1996లో ఈ మిస్ వరల్డ్ టైటిల్ గెలవడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఐశ్వర్య రాయ్, ఆ తర్వాత వచ్చేసి దినానా హాడిన్, దెన్ నెక్స్ట్ యుక్తా మంకీ, దెన్ నెక్స్ట్ ప్రియాంక చోప్రా 2000లో, సో మానుషి చిల్లర్ 2017. సో వీళ్ళు మన ఇండియాలో నుంచి మిస్ వరల్డ్ టైటిల్ అనేది గెలుచుకున్నారు. ఓకే, అది థ్యాంక్ యూ.